నమస్కారం. 12వ పాసురం. లేగదూడలను తలుచుకుని గేదెలు పాలు నిరాటకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలదారలలో ఇల్లు అంతా తడిచి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలకునికి నువ్వు చెల్లెలివమ్మా. ఓయమ్మా, మేమందరము నీ వాకిటికి వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప దగ్గర నిలిచి ఉన్నాము. మేమంతా మనసులో మాధవుని నింపుకున్నాము. మనసులో నిరంతరము మాధవ సంశ్లేష భక్తి దారలు పొంగి పొరులుతున్నా ఆ దారలతో తడిచి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ సర్వాలంకార అధిపతి అయిన రావణుడి మట్టి పట్టిన వాని గుణాలను స్తుతిస్తున్నాము. తల్లి, ఇది ఏమి మొద్దు నిద్రమ్మ, నీ గొప్పతనము మాకు తెలుసు. నీ నిద్ర ఊరువాడా తెలిసిందిలే. ఇక నిద్రని చాలింపి మేలుకో, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయుటకు సహాయపడు అని 7వ గోపికను లేపుచున్నారు. ఓం తస్